హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నా వీళ్ళ రియల్మీ GT7 ఫ్యామిలీలో రెండు ఫోన్స్, రియల్మీ GT7 అలాగే రియల్మీ GT7T. ఈ రెండు ఫోన్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన అన్బాక్సింగ్, క్విక్ రివ్యూ, అలాగే మనకి గేమింగ్, కెమెరా, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ రెండు ఫోన్స్ బాక్స్లు సేమ్ టు సేమ్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఫోన్స్ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. కాకపోతే ఒక 2-3 ఫీచర్స్ అయితే వ్యారీ అవుతుంటాయి. ఎందుకంటే దీని బడ్జెట్ వేరు, దీని బడ్జెట్ వేరు. ఇది 30 నుంచి 35 వేల రూపాయల బడ్జెట్లో ఉంటుంది. ఇది 40 నుంచి 45 వేల రూపాయల బడ్జెట్లో ఉంటుంది. ఆ ప్రైస్ అనేవి నేను ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ మాత్రమే. అఫీషియల్ ప్రైజెస్ తెలిసిందో మీకు ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోనే యాడ్ చేస్తాను. అండ్ ఈ బడ్జెట్లో ఇవి వర్తా కాదని మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ముందైతే వీటి బాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పైన GT7, GT70 అని రాసింది. పైన AI బ్రాండింగ్ ఉంది. చాలా వరకు AI ఫీచర్స్ ఈ ఫోన్లో మనకు కనిపిస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్తో పాటు సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూ GT70కి ఏమో 1.183 వాట్స్ పర్ కేజీ ఉంది హెడ్కి, బాడీకి ఏమో 0.660 ఉంది. GT7కి మాత్రం 1.173 వాట్స్ పర్ కేజీ ఉంది, అలాగే 0.628 ఉంది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ కమింగ్ టు ద GT7, ఫస్ట్ ఇదే వీళ్ళ టాప్ టైర్ ఫోన్ కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఆల్మోస్ట్ దీనిలాగే అది ఉంటుంది కాబట్టి లాస్ట్లో వేరియేషన్ ఏంటంటే మీకు క్లియర్గా చెప్తాను. అండ్ బాక్స్ పైన మీరు GT7తో పాటు బాక్స్ ఓపెన్ చేస్తే మన దగ్గర బ్లాక్ కలర్ వేరియంట్ ఉంటుంది. ఈ ఫోను మనకి చుట్టానికి కొంచెం స్టైలిష్గా డిఫరెంట్గా ఉంది. అలాగే లోపల మీకు ఒక 120 వాట్స్ ఛార్జర్, ఒక Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, TPU కేసులు లాంటివి అయితే మనకు బాక్స్లో వస్తాయి. ఒక 2-3 కలర్స్ వరకు దీంట్లో వస్తాయి. అండ్ నాకు ఇచ్చింది బ్లాక్ కలర్ వేరియంట్. దీంట్లో రైట్ సైడ్ పవర్ బటన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు రోజ్ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా రింగ్ చుట్టూ కూడా రోజ్ గోల్డ్ కలర్లో మీకు ఒక రింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది మెటల్ ఫినిషింగ్తో. చూడడానికి మాత్రం కొంచెం స్టైలిష్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ రియల్మీ బ్రాండింగ్తో పాటు 3 కెమెరాల సెటప్ మీకు ఒక రెక్టాంగులర్ బాక్స్ కెమెరా మోడల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే గ్రాఫిన్ డిజైన్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది కొత్త డిజైన్తో వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు కూలింగ్ టెక్నాలజీ కూడా కొంచెం అడ్వాన్స్డ్ కూలింగ్ టెక్నాలజీ వీళ్ళు ఆఫర్ చేస్తారు. రెగ్యులర్గా వేపర్ ఛాంబర్లు ఇవి కాకుండా కొంచెం గ్రాఫిన్ టెక్నాలజీతో తీసుకొస్తున్నారు. ఇది బెటర్గా నియర్లీ 6 times బెటర్ అని చెప్తున్నారు. సో అది ఎలా ఉంటుంది అనేది మనకు గేమ్ ఆడినప్పుడు తెలుస్తుంది. అండ్ టాప్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు IR బ్లాస్టర్ ఉంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్. అలాగే మీకు సెకండ్ స్పీకర్ ఉంటుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్తో పాటు అడిషనల్ మైక్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు బాటమ్ సైడ్ సిమ్ ట్రే, అలాగే సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్ట్, అలాగే ఇక్కడ మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ చూడటానికి గ్లాస్ లాగా కనిపిస్తుంది, బట్ ఇది గ్లాస్ కాదు, కంప్లీట్గా ప్లాస్టికే. చుట్టూ ఉన్న ఫ్రేమ్ కూడా ప్లాస్టికే, అది కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇక్కడ కాస్ట్ కటింగ్ చేసినట్టున్నారు, కాంప్రమైజ్ అనమాట ఇది ఒకటి. అలాగే డిస్ప్లే కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే బెజల్స్ మాత్రం రీజనబుల్గా ఉన్నాయి, బట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మాత్రం కొంచెం కిందకు ఉంది. ఇది కొంచెం నాకైతే అంత కన్వీనియంట్గా అయితే అనిపించట్లేదు. చాలా మందికి ఇదే ప్రాబ్లము, చాలా ఫోన్స్లో ఈ మధ్య బాగా కిందకి ఇస్తున్నారు. అండ్ డిస్ప్లే బెజల్స్ కానీ లుక్ కానీ చాలా బాగుంది. అండ్ దీని వెయిట్ నియర్లీ 200 grams వరకు ఉంటుంది. అలాగే 8.3 mm థిక్నెస్తో వస్తుంది. సో కంప్లీట్గా మీకు ప్లాస్టిక్ అయినప్పుడు కూడా దీంట్లో వీళ్ళు IP69ని ఆఫర్ చేస్తారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. IP69 ఈ మధ్య కాలంలో చాలా ఫోన్స్లో వస్తుంది, వీళ్ళు కూడా ఇస్తున్నారు. చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్లో మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం దీంట్లో ఇది టాప్ టైర్ మోడల్. సో దీంట్లో డిస్ప్లే అనేది కొంచెం ప్రీమియం డిస్ప్లే వాడారు. 120Hz రిఫ్రెష్ రేట్, 6.7 inches వరకు ఉంటుంది. HDR 10% ఉంటుంది. డాల్బీ విజన్ లాంటి ఫీచర్స్ కూడా కొన్ని ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే మీకు బ్రైట్నెస్ ఏమో HBM 1600 nits వరకు ఉంటుంది. పీక్ ఏమో 6500 nits వరకు ఇస్తున్నారు. బట్ ఇది మనకి డే లైట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా బ్రైట్గానే ఉంది. డిస్ప్లే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేవు. అలాగే కలర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అలాగే మీకు మూవీలు చూస్తున్నప్పుడు కలర్ రీప్రొడక్షన్ కావచ్చు, యాంగిల్స్ కావచ్చు, HDR వీడియోలు కావచ్చు. సో ఓవరాల్గా మీకు డిస్ప్లేలో ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదు. బట్ ఓన్లీ ప్రాబ్లం డిస్ప్లే నాకు అనిపించింది ఏంటంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ బాగా కిందగా ఉండటం వల్ల మీకు కొంచెం అనీజీగా అయితే ఉండొచ్చేమో నేనైతే అనుకుంటున్నాను. ఇది ఒకటి మాత్రమే దీంట్లో డిస్ప్లే డిపార్ట్మెంట్లో నేను చూసిన అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు ఒక కొత్త ప్రాసెసర్ వాడుతున్నారు. Dimensity 9400E అనే ప్రాసెసర్, 4nm TSMC మీకు. అలాగే ఇది మీకు 2.2 million వరకు ఏమో స్కోర్ చేస్తున్నారు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నేను టెస్ట్ చేసినప్పుడు 2 million ఈజీగా క్రాస్ అవుతుంది. ఆ గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది. వీళ్ళు క్లెయిమ్ చేసింది ఎక్కువ ఉండి ఇది రిపోర్ట్ చేసింది మనకు తక్కువ ఉంటే మాత్రం ఇది తప్పు. కానీ క్లెయిమ్ చేసిన దానికి దగ్గరగా వస్తుంది. చాలా మంచి వాల్యూస్ అనే చెప్పవచ్చు. అండ్ ఇది మీకు LPDDR5X ర్యామ్ టెక్నే UFS 4.0తో కూడా వస్తుంది. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా బాగుంటాయి. అండ్ పర్టికులర్గా గేమింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళు కూడా బైపాస్ ఛార్జింగ్ లాంటిది ఆఫర్ చేస్తున్నారు. బైపాస్ ఛార్జింగ్ అంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు డైరెక్ట్గా పవర్ కేబుల్ పెట్టుకున్నా కానీ మీకు ఎలాంటి బ్యాటరీ మీద లోడ్ పడదు, డైరెక్ట్ ఛార్జింగ్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్, గేమ్ బాగా ఆడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది కాకుండా దీంట్లో వీళ్ళు గ్రాఫిన్ టెక్నాలజీ అని చెప్తున్నారు. వేపర్ ఛాంబర్ ప్లేస్లో ఇంకొంచెం బెటర్ ఛాంబర్ ఇస్తున్నారని చెప్తున్నారు. దానివల్ల గేమింగ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది.
అది కాకుండా ఇది పబ్జీ అంటే బీజిఎంఐ 120 FPS సపోర్ట్ ఉంది. నాట్ ఓన్లీ బీజిఎంఐ, ఇంకా చాలా రకాల గేమ్స్కి 120 FPS సపోర్ట్ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే మీకు వాయిస్ చేంజ్ ఇలాంటి చాలా వరకు ఫీచర్స్ కూడా దీంట్లో మనకు ఆఫర్ చేస్తున్నారు. హై ఫ్రేమ్ రేట్ ఇలాంటివి కూడా. సో అవి కూడా అన్ని గేమింగ్ ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ దాదాపు ఒక 1 అవర్ గేమ్ ఆడిన తర్వాత కూడా పర్లేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. చాలా ల్యాగ్స్ అయితే ఏం లేవు అసలు. అలాగే మీకు హీట్ కూడా పెద్దగా ఏం అనిపిస్తున్నట్టు అనిపించదు. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్గా అంత కూల్గా ఉంది అట్మాస్ఫియర్. సో రెగ్యులర్ సమ్మర్లో ఉన్నంత హీట్ అయితే ఉంటే ఏమైనా తెలిసేదేమో అని నేను రెగ్యులర్గా ఆడుతున్నప్పుడు మాత్రం ఇప్పుడు మొత్తం వర్షం పడుతుంది కాబట్టి అంత కూల్గా ఉంది. నాకైతే పెద్దగా టెంపరేచర్స్ ఏమీ నోటీస్ అయితే నేను చేయలేదు. రీజనబుల్గా ఉంది. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా ఇస్తుంది. అది మాత్రం నాకు సూపర్గా నచ్చింది. అండ్ మనం ఒకసారి దీంట్లో ఇక రిమైనింగ్ ఓఎస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రియల్మీ యూఎస్ 6 వస్తుంది. 115 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3 సంవత్సరాల పాటు అప్డేట్స్, 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఏమో వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ దీంట్లో కూడా చాలా రకాల ఏఐ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఏఐ ఎరైజ్ కావచ్చు, ఎక్స్పాండర్ కావచ్చు, అలాగే టెక్స్ట్ ట్రాన్స్లేషన్ కావచ్చు, ట్రాన్స్క్రైబ్ కావచ్చు, అలాగే మీకు నోట్ టేకింగ్ కావచ్చు, సర్కిల్ టు సెర్చ్ కావచ్చు, జెమినై కావచ్చు, ఇలాంటి చాలా రకాల ఏఐ ఫీచర్స్ మీకు గ్యాలరీ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు యాడ్ చేస్తున్నారు. అండ్ పర్టికులర్గా ఓఎస్లో ఒక ఇంప్రూవ్మెంట్ నాకేం కనిపించిందంటే వీళ్ళు ఫైనల్గా గూగుల్ డైలర్కి గుడ్ బై చెప్పి వీళ్ళ ఓన్ డైలర్ని తీసుకొచ్చారు. ఇది ఓ డైలర్ కూడా కాదు, మళ్ళీ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది. ఈ డైలర్ మాత్రం సూపర్గా నచ్చింది నాకైతే. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూల్గా ఉంది. పర్టికులర్గా రియల్మీ ఫోన్స్కి అయితే ఇది ఒక సూపర్ ఫీచర్ అనమాట. చాలామంది గూగుల్ డైలర్తో అంత బెటర్ లుకింగ్ ఉండదు, బట్ ఇదైతే చాలా బెటర్ లుకింగ్ అయితే నాకు అనిపించింది. యూఐలో కూడా కొన్ని బ్లోటెడ్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, వాటిని తీసేసుకోవచ్చు. యూఐ మాత్రం చాలా ఫాస్ట్గానే రెస్పాండ్ అయితే అవుతుంది. అండ్ రెగ్యులర్ టాస్క్లు కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మీకు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా మీకు 50 మెగాపిక్సెల్ IMX 906, ఇది ఫ్లాగ్షిప్ కెమెరా. దీన్ని యూజ్ చేశారు దీంట్లో వీళ్ళు. అండ్ దీనికి 8K రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఉంది. 8K 30 FPS వరకు రికార్డింగ్ చేసుకోవచ్చు. 4Kలో 30, 60, 120 FPSలో కూడా దీంతో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఫీచర్ అనమాట. అలాగే మీకు రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, ఇది మీకు ఓమ్ని విజన్ సెన్సార్ యూజ్ చేశారు. మూడోది 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ 2x ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ JN5 సామ్సంగ్ యూజ్ చేశారు. సో మీకు ఇక్కడ ప్రొడక్ట్ షార్ట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు ఒకసారి కెమెరా శాంపుల్స్ అయితే పర్లేదు, బాగా వస్తున్నాయి. 2x షార్ట్స్ కూడా చాలా నీట్గా వస్తున్నాయి. కలర్స్ కూడా మీరు జూమ్ చేసినప్పుడు కూడా పించ్అవుట్ చేసినప్పుడు కూడా పిక్సలేట్ అవ్వట్లేదు, పగిలిపోవట్లేదు, చాలా నీట్గానే ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్ బొకే ఎఫెక్ట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. కలర్స్ కూడా చాలా న్యాచురల్గానే ఉన్నాయి. అండ్ లో లైట్ షాట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాయిస్ అయితే కొంచెం అనిపిస్తుంది కానీ బట్ స్టిల్ వర్త్ అనమాట. అలాగే మీకు ఆర్టిఫిషియల్ లైటింగ్లో కూడా కెమెరా శాంపుల్స్ అయితే చాలా బాగానే వస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ ముఖ్యంగా మంచి స్టెబిలేషన్ అయితే బాగా ఇచ్చారు వీళ్ళు. స్టెబిలేషన్ కూడా మంచిగా ఉంది. ఇక్కడ మీరు వీడియో కూడా అబ్జర్వ్ చేయండి, స్టెబిలేషన్ ఎలా ఉందనేది మీకు ఒక క్లారిటీ వస్తే. 4K 30 FPSలో రికార్డ్ చేసిన వీడియో అది. సో ఓకే, కెమెరా మాత్రం బ్యాక్ సైడ్ కెమెరా, మెయిన్ కెమెరా కావచ్చు, 2x పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు, చాలా మంచిగానే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా సాటిస్ఫాక్టరీగా ఉంది, చాలా బాగుంది. బొకే షాట్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఒకసారి కలర్స్ పించ్అవుట్ చేసి చూడండి, అంటే మీ ఫేస్ మీద పించ్అవుట్ చేసినప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. కలర్స్ కూడా న్యాచురల్గానే ఉన్నాయి. అలాగే మీకు దీనికి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా 4K 30 అలాగే 60 FPS వరకు రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. కెమెరాస్ అయితే 40,000 రూపీస్ బడ్జెట్ ఓకే, బట్ దీనికి చాలా టఫ్ కాంపిటీటర్లు అయితే ఉన్నాయి ఆల్రెడీ వస్తాయి కూడా, అది కూడా గుర్తుపెట్టుకోండి. మంచిగా ఉన్నాయి కెమెరాస్ మాత్రం. అలాగే దీంట్లో 7000 mAh ఇస్తున్నారు బ్యాటరీ, అలాగే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ దీంతో మనకి జస్ట్ 50% అయితే 18-19 నిమిషాలు, అంటే అప్రాక్సిమేట్గా ఒక 20 నిమిషాలు తీసుకోండి. అలాగే 100% వెళ్ళడానికి వీళ్ళు క్లైమ్ చేస్తుంది 40 మినిట్స్, అరౌండ్ ఒక 45-50 మినిట్స్ వరకు వెళ్తుంది. బట్ స్టిల్ 120 వాట్స్ ఇస్తున్నారు కాబట్టి చాలా బెటర్ అని చెప్పొచ్చు. వితిన్ 1 అవర్లో మనకి 7000 mAh బ్యాటరీ అంటే అది రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేయడానికి మాత్రం మినిమం 2 days అయితే ఈజీగా వస్తుంది. మీరు అంత పెద్ద గేమర్ అయినా సరే 1 day ఈజీగా వస్తుంది. మోడరేట్ యూజర్కి అయితే 2 days ఆబ్వియస్గా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, Wi-Fi 7 ఉంది, అలాగే మీకు IP69 ఉంది. ఇవన్నీ ఫీచర్స్ రెగ్యులర్గా మనకు కావాల్సిన ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో 40,000 రూపీస్ బడ్జెట్ పెడితే దీనికి చూడొచ్చు. 40 దాటిపోయింది అనుకోండి, ఆలోచించుకోండి. ఇది మాత్రం ఓపెన్ పాయింట్ అనమాట. అలాగే ఒకసారి మనం GT7 అబ్జర్వ్ చేస్తే GT7కి GT7Tకి ఉన్న 3 మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే డిజైన్ అంతా సేమ్ టు సేమ్. దీంట్లో ఎల్లో కలర్ ఇచ్చారు, ఇది చాలా బాగుంది. లెదర్ది, వేగన్ లెదర్ది ఇచ్చారు, ప్లాస్టిక్ కాకుండా వేగన్ లెదర్ ఇచ్చారు. ఇది కొంచెం బెటర్ లుకింగ్ అయితే ఉంది. దీంట్లో ఉన్న ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే డిస్ప్లే సైజు, డిస్ప్లే కార్ఖానా అంతా సేమ్ టు సేమ్, బట్ బ్రైట్నెస్ విషయంలో మాత్రం కొంచెం డిఫరెంట్ డిస్ప్లేని యూజ్ చేశారు. ఎందుకంటే దీంట్లో మీకు డాల్బీ విజన్ HDR10+ కూడా, దీనికి కూడా HDR10+ ఉంది. బట్ బ్రైట్నెస్ మాత్రం ఇది HBM 1000 nits
పీక్ బ్రైట్నెస్ ఏమో జస్ట్ 1800 నిట్సే ఉంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే డిస్ప్లే డిపార్ట్మెంట్లో కొంచెం లో గ్రేడ్ డిస్ప్లే వాడారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. అండ్ రెండోది ప్రాసెసర్. దీంట్లోనేమో డైమండ్స్టీ 9400Eని వాడారు. దీంట్లో మాత్రం డైమండ్స్టీ 8400 మ్యాక్స్ యూజ్ చేశారు. వీళ్ళు క్లైమ్ చేస్తుంది 1.75 మిలియన్ వెళ్తుందని. నేను టెస్ట్ చేసినప్పుడు 1.7 మిలియన్ వచ్చింది, విచ్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు ద క్లైమ్డ్ రిపోర్ట్ అనమాట. సో విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. సో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్న ప్రాసెసర్ LPDDR 5x ర్యామ్ టెక్నాలజీ UFS 3.1 దీంట్లో ఇస్తున్నారు. ఇది ఒక డిఫరెన్స్ అనమాట. అండ్ మూడోది ఏంటంటే బ్యాక్ సైడ్ కెమెరా. ఇందులో IMX 906 ఇస్తే దీంట్లో కూడా ఫ్లాగ్షిప్ గ్రేడే కానీ దీనంత కాదు, 896 ఇస్తున్నారు. సో దీనికి కూడా క్వాలిటీ చాలా బాగానే వస్తుంది, షార్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అలాగే మీకు దీంట్లో 4K 3060 వరకే ఉంది, 8K రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు. బట్ స్టిల్ దీంట్లో ఉన్నప్పుడు కూడా మనం 8K రికార్డింగ్ అసలు ఎవరు వాడరు. 4K 3060 వరకు దీంట్లో అవైలబుల్గా ఉంది. అండ్ దీంట్లో టెలిఫోటో లెన్స్ అసలు ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, మూడో కెమెరా దీంట్లో ఉండదు. ఇది ఒక డిఫరెన్స్ అనమాట. అంతే, ఈ 3 డిఫరెన్స్లు తప్ప పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు. రెండు కూడా సేమ్ టు సేమ్ ఫోన్స్ లాగే మనకి కనిపిస్తుంటాయి. ఇది అరౌండ్ ఒక 30,000 రూపీస్ బడ్జెట్లో పెడితే కొంచెం కాంపిటీషన్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇది 40,000 రూపీస్ బడ్జెట్లో పెడితే కాంపిటీషన్లో ఉండే అవకాశం ఉంటుంది. అంతకంటే పైకి వెళ్తే మాత్రం ఎవరు దీన్ని చూసే అవకాశం కూడా చాలా తక్కువ, ఎందుకంటే దీనికి టఫ్ కాంపిటర్లు ఆల్రెడీ లాంచ్ కూడా అయినాయి కాబట్టి. సో ఇవి రియల్మీ GT7 అలాగే GT7Tకి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. ఇంకా ఇన్డెప్త్ పాయింట్స్ ఏమైనా కావాలంటే కింద ఫీడ్బ్యాక్ రాయండి, వాటి గురించి మీకు ఒక క్లారిటీ కామెంట్ రూపంలో కానీ లేదంటే ఒక చిన్న వీడియో రూపంలో కానీ తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.